హాయ్ అండి. అందరికీ నమస్కారం. త్వరలోనే ఉద్యోగులకు ఒక 5,500 కోట్ల రూపాయలు విడుదల అని మంత్రి బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు. సో, వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి ఆల్ అయిన నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోగలరండి. సో, ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఉద్యోగ సంఘాల నేతలతో కేబినెట్ సబ్ కమిటీ చర్చలైతే ఇప్పటికి ముగిశాయండి. దాదాపుగా 3 గంటల పాటైతే ఈ సమావేశాలు కొనసాగాయి. మరోసారి చర్చలు జరపాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందండి. సో, పూర్తిగా అవ్వలేదు. మరోసారి కూడా చర్చలైతే ఉండబోతున్నాయి. భేటీపై మంత్రి బొత్స మాట్లాడుతూ త్వరలోనే బకాయిలు 5,500 కోట్ల రూపాయలు విడుదల చేస్తాము అని హామీ ఇచ్చారు. ఇక పీఆర్సీని త్వరితగతిన ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోందని, అలాగే ఉద్యోగులకు మధ్యంతర వృత్తి ఐఆర్‌పై పరిశీలిస్తున్నామని, సో వీటి కోసం మళ్ళీ ఇంకోసారి చర్చలు జరపాలని కూడా ప్రభుత్వం యోచిస్తుందని అయితే మంత్రి బొత్స సత్యనారాయణ గారు తెలపడం జరిగిందండి. సో, పీఆర్సీ త్వరితగతిన చెల్లిస్తారంట. సో, ఐఆర్‌ని కూడా పరిశీలిస్తున్నాము. సో, ఈ విధంగా ప్రభుత్వం భావిస్తుందని అయితే తెలియజేశారు. సో, ఇవాల్టి వీడియో ఇంతే అండి. సో, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.